ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారు? ఏ కష్టంలో, ఏ బాధలు, ఏ చింతలు, ఏ దుఃఖంలో, ఏ వేదనలు ఉన్నారు? ప్రతి కష్టాన్ని తీసివేసి సమృద్ధి అయిన కృపనిచ్చి ఆత్మీయంగా రక్షణ లేని వారి వాక్యమును అంగీకరించి రక్షించబడి పాప శాప బంధకాలు తీసివేసి క్రీస్తు కొరకు ముందుకు సాగండి. ఈరోజు మీ ఇల్లు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో బాధపడచ్చు? చూడండి, బైబిల్ గ్రంథం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం 2వ మాట, జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు, నువ్వు అతిశయిస్తావు, వారి యొక్క ప్రభావం పొంది. దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు. తీసుకో, పొందుకో. ప్రవహిస్తున్న మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, తప్పక నీకు ఇస్తాడు. ఏ దేశంలో ఉన్నా నువ్వు ఖచ్చితంగా బ్లెస్ అవుతావు. దేవుడిని ఉన్నతంగా పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, గర్భం లేని వారి గర్భఫలం. తండ్రి, కోర్టు కేసు నుంచి విడిపించు, అప్పుల బాధ, వ్యాపారంలో అన్నిటి నుంచి విడుదల దయచి ఆయన ఎవరెవరికి ఏ సమస్యలు, ఏ బాధలు ఉన్నాయి విడిపించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఎంతోమంది వారి పిల్లల పెళ్ళిళ్ళ కొరకు అడుగుతున్నారు. చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఎంతోమంది నాయన తండ్రి ఏ సమస్యలు ఎత్తిపట్టారు వారికి అన్నిటికీ విడుదల. అందరినీ మీరు వర్ధలు చేసి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ, క్రైస్తవ సంఘాల్లో సమాజం లేపు. మా క్రైస్తవ సంఘాలని, సేవకుల్ని కాపాడండి. మా దేశ ప్రజల్ని రక్షించి కాపాడమని, అందరికీ మీరు తోడేయండమని, ఏ దేశం ఉన్న వారికి విడుదల అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.